వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇందులో ఈ టాపిక్ గురించి తెలుగు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ దీని గురించి చూద్దాం. రెస్పిరేటరీ సిస్టమ్ని యువర్ క్యాలరీ బర్నర్ అండ్ ఎనర్జీ ప్రొవైడర్ సిస్టమ్ అంటాం. క్యాలరీ బర్నర్ అంటే మన క్యాలరీని అంటే ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెస్పిరేషన్ అనేది కెటాబాలిక్ ప్రాసెస్. మనకి బాడీలో రెండు రకాల ప్రాసెస్లు జరుగుతాయి, ఒకటి కెటాబాలిక్, ఒకటి ఎనాబాలిక్. ఈ రెండింటిని కలిపి మెటాబాలిక్ అంటారు. కెటబాలిక్లో మాలిక్యూల్స్ అనేవి స్ప్లిట్ అయ్యి స్మాల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ C6H12O6 స్ప్లిట్ అయ్యి CO2 + H2O కింద కన్వర్ట్ అవుతుంది, అంటే బ్రేక్ డౌన్ అవుతుంది, కాబట్టి కెటబాలిక్ అంటారు. ఇందులో మనకి రిలీజ్ ఆఫ్ ఎనర్జీ మోస్ట్లీ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్స్. ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది అంటే ఫుడ్స్ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది అప్టైన్డ్ అయ్యి ఈ సరౌండింగ్ మీడియాలో ఏదైతే C6H12O6 అనే ప్రోడక్ట్ని బ్రేక్ డౌన్ చేస్తుందో అక్కడ H2O అనేది రిలీజ్ అవుతుంది, అంటే CO2తో పాటు H2O కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని మనం మెటబాలిక్ వాటర్ అంటారు. ఎందుకు అంటే మెటబాలిజంలో ప్రొడ్యూస్ అయింది కాబట్టి. ఎండ్ ప్రోడక్ట్ అయితే బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్. ఈ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ ద గిల్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఆర్ ఇన్ ద కౌంటర్ కరెంట్ ఫ్లో మెకానిజం ఫర్ ఎఫిషియంట్ ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు రిలీజ్ అయిన క్యాలరీస్ కానీ లేదా O2 కానీ CO2 కానీ ఎందులో అంటే బ్లడ్లో ప్రొవైడ్, అంటే బ్లడ్లో CO2 రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన CO2 ఎక్కడికి వెళ్తుంది అంటే గిల్స్కి కానీ లంగ్స్కి కానీ కౌంటర్ మెకానిజం ద్వారా కావచ్చు, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా కావచ్చు, ఆక్సిజనేషన్ ప్రాసెస్ కొరకు వెళ్తుంది. బర్డ్స్ హ్యావ్ డెవలప్డ్ ఎ టెక్నిక్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈవెన్ డ్యూరింగ్ ఎక్స్పిరేషన్. అంటే ఎక్స్పిరేషన్ అయ్యేటప్పుడు కూడా గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతూనే ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనిక్ ఫీచర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్. అందులో లంగ్స్లో డివైడ్, అంటే సాక్స్ డివైడ్ అవి ఉంటాయి. ఇందులో మెయిన్ ఎవల్యూషన్ ఏంటి అంటే లంగ్స్ 2 కాకుండా లంగ్స్లో మళ్ళీ సాక్స్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత పారాబ్రాంకి కూడా ఇందులో ఉంటుంది. అదే ఇన్సెక్ట్స్ చూసుకుంటే సమ్ అదర్ ఆర్థ్రోపాడ్స్ సప్లై ఆక్సిజన్ డైరెక్ట్లీ టు ఈచ్ సెల్ వయా ద ట్రాకియా అండ్ ట్రాకియోల్స్. ఇందులో డైరెక్ట్గా ట్రాకియా అంటే ట్రాకియోల్స్ నుంచి సప్లై ఆక్సిజన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. దస్ ఎవ్రీ సెల్ కెన్ విర్చువల్లీ రిసీవ్ ఆక్సిజన్ డైరెక్ట్లీ, అంటే త్రూ ద సర్క్యులేటరీ సిస్టమ్ కాకుండా ట్రాకియా అండ్ ట్రాకియోల్స్ నుంచి డైరెక్ట్గా ఆక్సిజన్ అనేది టిష్యూస్కి వెళ్ళడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ అనేది సెల్స్కి రీచ్ అవుతుంది. దీన్ని ట్రాకియేట్ ఎనిమల్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఈ బ్రీతింగ్లో ఒక పార్ట్ తీసుకుంటే 6000 మీటర్స్ దాటిన తర్వాత ప్రెషర్ ఆఫ్ O2 బికమ్స్ ఆల్మోస్ట్ ఆఫ్. అంటే మన ల్యాండ్ మీద సముద్ర మట్టంలో ఎంతైతే ప్రెషర్ ఉంటుందో దానికి సగం తగ్గి ఉంటుంది అని. మనం సముద్ర మట్టంలో ఉన్న ప్రెషర్ తోటి బ్రీతింగ్ అనేది సరిగ్గా తీసుకోగలుగుతాం. సో ఎక్స్టర్నల్గా బ్రీత్ తక్కువ, అంటే ప్రెషర్ తక్కువ ఉండి మన బ్రీత్ లంగ్స్లో ఎక్కువ ఉండడం వల్ల గాలి పీల్చుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానివల్ల మేజర్గా మౌంటైన్స్ ఎక్కినప్పుడు మౌంటైన్ సిక్నెస్ అనేది కనిపిస్తుంది. ద రిబ్కేజ్ అండ్ ద డయాఫ్రామ్ హెల్ప్ మ్యామల్స్ బ్రీత్ ఇన్ ఎఫెక్టివ్లీ. హోమియోస్టాసిస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద రెస్పిరేటరీ సెంటర్. హోమియోస్టాసిస్ అంటే బాడీలో టెంపరేచర్ కావచ్చు, లేదా సాల్ట్స్ కావచ్చు, లేదా ఆక్సిజన్ అండ్ వీటి పార్షియల్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈక్వల్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. దాన్నే హోమియోస్టాసిస్ అంటారు. సో ఇది ఎవరి సెంటర్లో అంటే కంట్రోల్లో ఉంటుంది అంటే రెస్పిరేటరీ సెంటర్ కంట్రోల్లో ఉంటుంది.
గాలి లోపలికి పీల్చుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు, అండ్ ఎగ్జలేషన్ అంటే బయటకు వదలడం. ఇది నార్మల్ కండిషన్స్లో కంట్రోల్ ఆఫ్ ద మెడ్యులా అబ్లాంగేటా. ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే మెడ్యులా అబ్లాంగేటా, మన బ్రెయిన్లో ఉన్న పార్ట్. తర్వాత న్యూమోటాక్సిక్ సెంటర్ ఇన్ ద పాన్స్. జనరల్గా ఎప్పుడైనా మనము న్యూమోటాక్సిక్ అంటే ఎప్పుడైనా చెడు గాలిని పీల్చడం వల్ల మన బ్రీదింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అది పాన్స్ ఫెరోలి అనేది కంట్రోల్ చేస్తుంది, మెడ్యులాకి పైన ఉంటుంది ఇది. అలా కాకుండా ద రేట్ ఆఫ్ అండ్ డెప్త్ ఆఫ్ బ్రీదింగ్ కూడా దీంట్లో పాన్స్ ఫెరోలీలో కంట్రోల్ అవుతుంది. మ్యాన్ కెనాట్ హోల్డ్ హిస్ బ్రీత్ ఫర్ లాంగ్. మనకు తెలుసు ముక్కు మూసుకొని కొద్దిసేపు కూడా ఉండలేము, కానీ ఎలిఫెంట్, సీల్ అనేవి మ్యామల్స్లో అండర్ వాటర్ 2 గంటలు కూడా బ్రీదింగ్ లేకుండా ఉండగలుగుతాయి. ఎందుకు అంటే వీటి మజిల్స్లో ఎలిఫెంట్, సీల్ అండ్ సమ్ అదర్ ఆక్వాటిక్ మ్యామల్స్లో మయోగ్లోబిన్ అనేది ఉండడం వల్ల అవి చాలాసేపు ఆక్సిజన్ని పట్టిపెట్టి ఉంచి బ్రీతింగ్ని కొంచెంసేపు కంట్రోల్ చేయగలుగుతాయి కాబట్టి. తర్వాత ఆల్ లివింగ్ సెల్స్ నీడ్ కాన్స్టాంట్ సప్లై ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. కంపల్సరీ మనకు ఏదైనా వర్క్ చేయాలి అన్నా, ఎనర్జీ రావాలి అన్నా, దానికి మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి అన్న ఆక్సిజన్ అనేది కంపల్సరీ. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ మాక్రో మాలిక్యూల్స్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ సచ్ యాజ్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. మనం తీసుకున్న ఫుడ్లో గ్లూకోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతాయి. సో ఈ మాలిక్యూల్స్ ఎక్కడి దాకా వెళ్తాయి అంటే ప్రతి సెల్కి రీచ్ అవుతాయి. ఎట్లా? సర్క్యులేటరీ సిస్టంలో. దెన్ ఆ రీచ్ అయిన మాలిక్యూల్స్ మీద ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్ బై ద ఆర్గానిజం టు బ్రేక్ డౌన్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. ఇలాంటి వాటిని అంటే ఈ గ్లూకోజు, తర్వాత అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ని బ్రేక్ చేయాలి అంటే ఆక్సిజన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఇవి బ్రేక్ డౌన్ అయ్యి దాంట్లో మెటబాలిక్ వాటర్ అనేది ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఫ్రమ్ కార్బోనిక్ యాసిడ్ విచ్ లోయర్స్ ద పిహెచ్ ఆఫ్ బ్లడ్ థ్రెటనింగ్ హోమియోస్టాసిస్. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కనుక మన బాడీలో ఉండిపోతే అది మన బాడీలో ప్లాస్మాలో ఉన్న వాటర్తో కనుక రియాక్షన్ అంటే అటాచ్ చేసి కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ ఏమవుతుంది అంటే లోయర్ పిహెచ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మనకి ఈ బాడీలో హోమియోస్టాసిస్ తగ్గి జరగకపోతే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ద అబోవ్ కెటబాలిక్ రియాక్షన్స్ ఏదైతే అంటే ఆక్సిజన్ ఉందో కంపల్సరీ ఆ కెటబాలిక్ ప్రాసెస్కి రిక్వైర్మెంట్ అనేది కావాలి. కంటిన్యూస్లీ ప్రొవైడెడ్ టు ద బాడీ సెల్స్ అండ్ CO2 ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ హ్యాస్ టు బి సెంట్ అవుట్. ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళాలి, రియాక్షన్ జరగాలి, CO2 అనేది ఎక్స్పెల్ అవ్వాలి. సో రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇది ఒక వైటల్ ఫీచర్ ఆఫ్ లైఫ్. ఈ ప్రాసెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ O2 ఫ్రమ్ ద మీడియం, అది ఎయిర్ నుంచి కావచ్చు, వాటర్ నుంచి కావచ్చు, వాటర్ మీడియం కావచ్చు, CO2 ప్రొడ్యూస్డ్ బై ద సెల్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ బ్రీదింగ్. అట్లనే ఈ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్లో ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్ ఇన్ టు ద లంగ్స్ అండ్ ఎక్సేల్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. ఒకసారి గాలి పీల్చుకొని O2ని లోపలికి పంపించి గాలి వదిలిపెట్టి CO2ని బయటికి వదిలిపెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రీదింగ్ అంటున్నాం. ఇది జనరల్గా ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఉంటుంది ఆర్ వెంటిలేషన్ అంటాం. ఎందుకు అంటే ఓన్లీ ఇది లంగ్స్ దగ్గర ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లనే ప్రాసెస్ ఆఫ్ లీడింగ్ టు అండ్ ఇంక్లూడింగ్ ద కెమికల్ బ్రేక్డౌన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. అంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్స్, మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్ రెండు కలిసి మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే ఆ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటాం. కెమికల్ బ్రేక్డౌన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అక్కర్ ఇన్సైడ్ ద లివింగ్ సెల్స్ ఫర్ ఎవ్రీ ఆర్గానిజం. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. లంగ్స్లో CO2 O2 ఎక్స్చేంజ్ అవ్వడాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే సెల్లో O2 యూటిలైజ్ అయ్యి CO2ని రిలీజ్ చేయడం అనేది ఇంటర్నల్ రెస్పిరేషన్ ఆర్ సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేషన్ మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అరబిక్, ఒకటి
anaerobic respiration. Anaerobic respiration is the incomplete breakdown of organic molecules with less yields of energy. ఇది జనరల్గా అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇన్కంప్లీట్ బ్రేక్డౌన్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది కాబట్టి అనారబిక్ రెస్పిరేషన్ అంటాం. అట్లానే ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా ఒక్కోసారి మన మజిల్స్లో కూడా సర్టెన్ కండిషన్స్లో ఆక్సిజన్ లేకపోతే జరిగేది అనారబిక్ రెస్పిరేషనే. ఇక్కడ మనం ఈక్వేషన్ చూడొచ్చు. C6H12O6 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ C2H5OH అంటే ఇథనాల్ 2 ATPలు మాత్రమే ఏర్పడతాయి. ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అట్లనే C6H12O6 C3H6O3 అంటే లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. మజిల్స్లో 2 ATPలు ప్రొడ్యూస్ అవుతాయి. ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే రిక్వైర్డ్ ఆక్సిజన్. ఇక్కడ ఇది మోర్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది డ్యూ టు కంప్లీట్ బ్రేక్డౌన్ వల్ల. అది ఆర్గానిక్ మాలిక్యూల్స్ మీద అటాచ్ చేసుకొని C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇక్కడ వాటర్ కూడా కంపల్సరీ. అప్పుడు ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంటి అంటే CO2 ప్లస్ H2O ప్లస్ 36 ATPs. ఇక్కడ 2 ATPsకి 36 ATPsకి ఎనర్జీ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్లో వాటర్ అటాచ్ కాలేదు, ఏరోబిక్ రెస్పిరేషన్లో వాటర్ అటాచ్ అయింది. అంటే ఇక్కడ రెస్పిరేషన్ జరగాలి, బ్రేక్డౌన్ అవ్వాలి మాలిక్యూల్ అంటే వాటర్ కంపల్సరీ మనం బాగా తాగాలి. అప్పుడే మనము ఈ రెస్పిరేషన్ కరెక్ట్గా జరిగి ఎనర్జీ ఎక్కువగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ని పొందొచ్చు. దానివల్ల మనకు బాడీ లెవెల్లో ఎక్కువ ఎనర్జీ ప్రొవైడ్ అయ్యి మన బాడీ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ లెవెల్లో నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు అంటే ఈక్వేషన్స్ చూస్తే, ఈక్వేషన్స్ మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు బ్యాలెన్సింగ్ కూడా అడగచ్చు, లేదా ఎన్ని ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయని అడగచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ పైన ఒక ఈక్వేషన్లో చూస్తే ఇథనాల్ ప్రొడ్యూస్ అయింది, కింద చూస్తే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. ఈ రెండింటిలో డిఫరెన్స్ అడగచ్చు, ఎన్ని మాలిక్యూల్స్ అని అడగచ్చు. అదే రెస్పిరేషన్ ఏరోబిక్లో అయితే ఏ మాలిక్యూల్స్ అంటే H2O యాడ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది. ఒక అంటే C6H12O6 డైజెషన్ కావాలి అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ O2 కావాలి అని కూడా అడగచ్చు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ఇచ్చి రైట్ సైడ్ ABC అని ఇచ్చి కూడా ఈ ప్లేస్లో ఏముంటాయి అని అడగచ్చు. లేదా C6H12O6 ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బర్న్ అయితే ఎన్ని CO2లు ఎన్ని H2Oలు ఏర్పడతాయి అని అడగచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూస్తే 6H2O అయితే రైట్ సైడ్ 12H2O 36 ATPs అనేది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.